హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ కొబ్బరి బూరెలు. ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి, కొబ్బరి బూరెలు ఎంత చక్కగా పొంగినయ్యో. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను చూపించబోయే ఈ కొలతలతోటి అలాగే పాకాన్ని కూడా ఇలా పెట్టి చేయండి, మీకు చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, నూనె కూడా అస్సలు పీల్చుకోవు. ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొబ్బరి బూరెల కోసం అయితే ఫస్ట్ మనము బియ్యంని నానపెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ బియ్యంతో చేయాలనుకుంటున్నానండి, కానీ మరొక 1/2 కేజీ బియ్యము ఎక్కువే తీసుకోవాలి. మనకి పాకం పట్టే టైంలో పిండి కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంటుంది. సో ఒక 1/2 కేజీ బియ్యం ఎక్కువ ఉండే విధంగా తీసుకోండి. ఇక్కడ నేను 3 గ్లాసులతోటి బియ్యం తీసుకున్నానండి. ఇవి వచ్చేసి రేషన్ బియ్యము. వీటిని నీట్గా కడిగేసి తగినంత నీళ్లు వేసుకొని 24 గంటల పాటు అయితే కంపల్సరీగా నానపెట్టేసుకోవాలి. ఈ 24 గంటల టైంలో మధ్యలో ఒక 2-3 సార్లు అయినా బియ్యంని నీట్గా కడిగేసి మరలా ఫ్రెష్ వాటర్ వేసుకొని నానపెట్టేసుకోండి. 24 అవర్స్ మనకి బాగా నానిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా వంపేసి మరలా ఒక్కసారి ఫ్రెష్ వాటర్ తోటి బాగా క్లీన్ చేసేసుకోండి. తర్వాత ఇలాగా వడగిన్నెలోకి వేసుకోండి. మనకి హోల్స్ ఉన్న గిన్నెలు ఉంటాయి కదండి, వడగిన్నె, అందులోకి వేసేసుకోండి. ఒక 10 నిమిషాల పాటు అలాగ పక్కన పెట్టేసారు అంటే కనుక మనకి ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఒక 10 నిమిషాల పాటు పెట్టిన తర్వాత ఈ బియ్యం మొత్తాన్ని కూడా ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఈ బియ్యం మొత్తాన్ని కూడా వేసుకొని కొంచెం సేపు వీటిని పక్కన పెట్టేసేయండి. ఇలాగ స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఎండలో పెట్టొద్దండి, అలాగే ఫ్యాన్ కూడా అవసరం లేదు. జస్ట్ నార్మల్గా అలాగ పక్కన పెట్టేసేయండి. ఇలా పట్టుకుంటే చూడండి, ఇలాగ మనకి లైట్గా తడి ఉన్నట్లుగా ఉండాలి. ఇప్పుడు ఈ బియ్యం మొత్తాన్ని కూడా నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఇంట్లోనే మిక్సీ పట్టేసుకుంటున్నానండి. మీరు అది ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పనికైతే పిండి మరిగి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, బియ్యం కూడా ఎక్కువ ఒకేసారి మిక్సీ జార్లో వేసుకోవద్దండి. కొంచెంగా వేసుకుంటే మీకు త్వరగా పిండి అనేది మెత్తగా మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఇలాగ జల్లెడలోకి వేసుకొని ఒక్కసారి చేతితోటి ఇలాగ కొంచెం నలుపుకోండి. పిండి అనేది కొంచెం తడిపిండి కదా, కొంచెం గడ్డల కింద ఉంటుంది. ఇలా పిండిని ఒకసారి కలిపేసేసుకొని చక్కగా జల్లించేసుకోవాలి. జల్లించుకునే ప్రాసెస్ అయితే అస్సలు స్కిప్ చేయకూడదండి. మనకి ఈ బూరెలకి పిండి అనేది చాలా మెత్తగా ఉండాలి. ఇలా జల్లించుకోక లాస్ట్లో మనకి ఇలాగా రవ్వగా అంటే నూకగా ఉండిపోతుంది కదా. ఇప్పుడు ఈ నూక మొత్తాన్ని కూడా మరలా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా నూకంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మరలా ఈ నూకతో పాటు మరి కొంచెం బియ్యంని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా పిండి మొత్తం కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలండి, బ్యాచెస్ వైజ్గా. ఈ పిండి మనకి అస్సలు తడి అనేది ఆరిపోకూడదు. ఈ విధంగా మూత పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత చేతితోటి ఈ విధంగా నొక్కి పెట్టేసి మూత పెట్టేయండి. ఇప్పుడు మనము పాకం తయారు చేసుకుందామండి. అలాగే లాస్ట్లో మనకి ఈ విధంగా నూక మిగిలిపోతుందండి. ఇది వేస్ట్ ఏం కాదు, పడేయాల్సిన పని లేదు. మనము దోశ పిండికి లేదంటే ఈ పునుగుల్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 కేజీ బియ్యంకి ఒక 350 గ్రాముల వరకు అయితే బెల్లం పడుతుందండి. చూస్తున్నారు కదా, ఇలాంటి బెల్లం తీసుకున్నాను నేనైతే, దిమ్మె బెల్లం అంటారు కదా. ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ నిండా నీళ్లు వేసేసుకోండి. 1/2 కేజీకి 350 గ్రామ్స్ బెల్లం అండి కొలత, మీరు గుర్తుపెట్టుకోండి. స్టవ్ మీద పెట్టేసి జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి. పాకం కోసం అయితే ఇది ఫిల్టర్ చేసేసుకోండి ఆ గిన్నెలోకి. ఈ పాకం తయారయ్యేలోపు మనము పచ్చి కొబ్బరి తీసుకుందామండి. పచ్చి కొబ్బరిని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మిక్సీ పట్టేసుకోండి ఇలాగా. నేనైతే ఇక్కడ ఒక 1/2 కొబ్బరికాయ అంటే 1/2 చిప్ప తీసుకున్నానండి. కొబ్బరికాయలో సగం తీసుకున్నాను, సరిపోతుంది. పాకంనైతే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఈ మధ్యలో కొంచెం ఈ విధంగా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. కొంచెం మనకి చెక్కబడిన తర్వాత పాకాన్ని అనేది మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు ఇక్కడ చూపించేది వచ్చేసి కరెక్ట్ పాకం అండి. ఇలాగ కొంచెం పాకాన్ని ఇలాగ నీళ్ళల్లో వేసుకొని కొంచెం వేళ్ళతోటి ఇలాగ దగ్గరకు తీసుకుంటే మనకి మెత్తగా ఉంటుందండి, చాలా మెత్తగా ఉంటుంది పాకం అనేది. మనకి అరిసెల పాకం కంటే కూడా ఈ పాకం అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అరిసెలకైతే మరి కొంచెం సేపు ఉడికిస్తాము. ఇలాగ వస్తే పాకం సరిపోతుంది. వేళ్ళకి అంటుకోకూడదు, మెత్తగా ఉండాలి. ఇలాగ పాకం వచ్చిన టైంలో వెంటనే ఇమీడియట్గా కొబ్బరి మిశ్రమం వేసేసుకోండి. మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదా, అది వేసేసుకొని ఇలాగ ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, ఒక 1 or 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవచ్చండి. వేసేసి ఒక్క 4 నిమిషాలు
ఒక 4-5 నిమిషాల పాటు అయితే ఉడికించుకోండి. కొబ్బరి వేసిన తర్వాత చెప్తున్నాను. కొబ్బరి వేసిన తర్వాత ఒక 4-5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ తడిపిండిని ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకోండి. ఒకేసారి పిండి మొత్తం వేయకూడదు. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని పిండి పాకంలో బాగా కలిసిన తర్వాత అప్పుడు మరి కొంచెం పిండిని వేసుకోవాలి. మనకి పిండి లూజ్ని బట్టి మనము ఇక్కడ యాడ్ చేసుకునే పిండి అనేది ఉంటుందండి. ఈ విధంగా కలిపేసుకోండి. పిండి బాగా కలిసిన తర్వాత మీకు అవసరాన్ని బట్టి మరి కొంచెం పిండిని వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి గరిటె తిరగడం కూడా కొంచెం కష్టంగా ఉంటుందండి. ఇలా తిప్పుతుంటే కొంచెం చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇది వేడి మీద ఉంది కాబట్టి ఇలా ఉందండి. మరి కొంచెం చల్లారితే ఇంకొంచెం గట్టి పడుతుంది కదా, సో దాన్ని బట్టి మీరు పిండిని అనేది వేసుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు పైన కొంచెం నెయ్యి వేసుకోండి, పిండి డ్రై అవ్వకుండా. మూత పెట్టేసి కొంచెం మనకి పట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా సరిపోతుందండి. చల్లారితే సరిపోతుంది. కొంచెం మనకి చల్లారిన తర్వాత మనము వీటిని బూరెల్లాగా ఒత్తేసుకోవాలి. చూడండి, మరి కొంచెం గట్టిపడింది కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా ఉంటుంది. బూరెలు కూడా మనకి నూనె కూడా పీల్చుకోవండి ఈ కొబ్బరి బూరెలు. ఇప్పుడు ఏదైనా ఆయిల్ ప్యాకెట్ కానీ లేదంటే ఇక్కడ మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను, కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి, నెయ్యి కానీ నూనె కానీ చేతులకి. అలాగే ప్యాకెట్ మనకి పిండి అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఆయిల్ రాసుకోవటం వల్ల. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అయితే బాగా హీట్లో ఉండాలి. అలాగే ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలండి. అలాగే మనం మీడియం సైజులో చేసుకుంటే చక్కగా ఉంటాయండి ఈ బూరెలు. పలచగా చేసుకున్నా కూడా బాగోవు. సో మీడియంగా ప్రెస్ చేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా ఒకటి పొంగిన తర్వాత మరొకటి వేసుకోండి. చూడండి, ఇవి వేగడానికి కూడా పెద్దగా టైం పట్టదండి, ఇమీడియట్గా వేయిపోతుంది. ఈ కొలతలతో మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.